మొత్తానికి అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించి లైన్ అంతా క్లియర్ అయిపోయినట్టేనా? ఇప్పటికే రైతుల విషయంలో, అలాగే రైతులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇది రెండోసారి అనుకుంటా దాని గురించి మాట్లాడడం. అయితే ఈసారి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే చాలా సార్లు మనం డిబేట్ లో చెప్పుకున్నాం, అమరావతి అంటే ఎక్కడో ఉన్న అమరావతి కాదు, ఇక్కడ అమరావతికి ప్రత్యేకంగా ఒక పిన్ కోడ్ కావాలి, ఒక ఎస్టీడీ కోడ్ కావాలి, ఇవన్నీ ఉంటేనే కదా. అలాగే మొత్తం ఎంతవరకు రాజధాని అనే దానికి కూడా ఒక క్లారిటీ రావాలి. ఇది సాయి గారు చాలా సార్లు రేజ్ చేసిన ప్రశ్నలు. అయితే ఇందులో కొన్నింటికి ఇప్పుడు సమాధానం వచ్చినట్ట రాబోతుందా? పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన క్లారిటీలో వాస్తవం ఎంత? వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈయన నిన్న చెప్పింది వింటే దాదాపుగా మీ ప్రశ్నలకు ఏమన్నా కొంచెం సమాధానం దొరికినట్టేనా? పిన్ కోడ్ రాబోతోంది, ఎస్టీడీ కోడ్ రాబోతోంది, ఐఎస్డి కోడ్ కూడా వస్తుంది, అలాగే తపాలా శాఖ హెడ్ ఆఫీస్ కూడా ఒక 3 నెలలు ఇక్కడ ప్రారంభం కాబోతుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎలా చూద్దాం? మనం అనుకున్న దాంట్లో ఒక 10వ వంతు మాత్రమే క్లారిటీ వచ్చింది. 90% క్లారిటీ లేదు. ఓకే. ఈ నెలలో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఏదో కొత్తగా భూ సమీకరణ అన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఈనాడు జ్యోతి పుంకాను కథనాలు రాసినాయి. ఇంకేముంది, అమరావతికి ఇచ్చేస్తున్నారు చట్టబద్ధత అన్నటువంటి కోణాలు రాసుకొచ్చేసారు. అదేదో క్యాబినెట్ ఆల్రెడీ న్యాయశాఖ ఒప్పేసుకుంది, క్యాబినెట్ కూడా వెళ్ళిపోతుంది, క్యాబినెట్ అయిపోగానే ఈ సెషన్ లోనే అని. అంటే పచ్చి మోసగాళ్లే కదా 2 పత్రికలు కూడా, పచ్చిగా దగా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. కనీసం దాని మీద వివరణ కూడా రాయలేదు. అది వాళ్ళ మోసం. ఇప్పుడు ఓ పత్రిక నైతికత, నువ్వు కోట్లాది మంది ప్రజలు, 5.5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించి ఒక అబద్ధాన్ని అమ్ముతున్నావు. నిజం ఎందుకు దాస్తున్నావు? నీ నిజం, నువ్వు చెప్పిన అబద్ధం అన్నది తేలిపోయింది. ఇప్పుడు సెషన్ అయిపోయింది, క్యాబినెట్ అయిపోయింది, సెషన్ అయిపోయింది. ఏం జరిగింది? ఏం జరగనప్పుడు మేము ఇట్లా అనుకున్నాము, మాకు వచ్చిన సమాచారం ఇది, కాకపోతే కొంత ఆలస్యమైందని చెప్పారా వాళ్ళు? మరి కొన్నాళ్ళు పడుతుందని ఏమన్నా చెప్పారా? పోనీ ఇప్పటికీ ప్రజలకు కావాల్సినటువంటి నిజం ఏంటి? ఎక్కడ అమరావతి, ఏది అమరావతి? ఈవెన్ ఇప్పుడు పెమ్మసాని కూడా చెప్పట్లేదు. అది అమరావతి అంటే 29 గ్రామాల ఈ మొత్తమా? మొత్తం అయితే ఒకే అమరావతిలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయా? ఒకే ఊళ్ళో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండవుగా? అప్పుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా. మరి మళ్ళీ ఈ ప్రాంతంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు ఉంటుంది? ఇది కన్ఫ్యూజన్ కదా. అప్పుడు నువ్వు 29 గ్రామాలే పెట్టాలి. 29 గ్రామాలే అంటే అది రాజధాని, అంతర్జాతీయ రాజధాని అయిపోతుందా? సింగపూర్ అయిపోతుందా? జపాన్ అయిపోతుందా? జర్మనీ అయిపోతుందా? పచ్చిదగా కదా అది. లేదా నువ్వు ఒక ఎయిర్పోర్ట్ ఇప్పుడు లైక్ హైదరాబాద్ లో బేగంపేట మూసేసి అది పెట్టినట్టు, అంటే ఇప్పుడు గన్నవరం వాళ్ళని మోసం చేసినట్టు, అంతే కదా. కనీసం ఇప్పుడు బేగంపేట డొమెస్టిక్ ఏం పెట్టట్లేదు కదా. అప్పుడు గన్నవరం ఆ ప్రాంతాల వాళ్ళందరినీ మోసం చేసినట్టే కదా. అసలు క్లారిటీ లేకుండా ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, చెప్పాలనుకుంటున్నావు, అది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకు ఈ దాపరికాలు? ఇదే మీ ఇంట్లో వ్యక్తిగత ఆస్తులు కాదు కదా, మీ కుటుంబ సంబంధాలు అయితే ఎవరికి చెప్పక్కర్లేదు, నీ వ్యక్తిగతం. రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఎందుకు ఈ దాపరికాలు? ఎందుకు మోసం చేయడాలు? ఎందుకు దగా చేయడాలు? ఇదివరకు ఇట్లాగే రాష్ట్ర విభజన సందర్భంలో పచ్చి దగా చేశారు ప్రజల్ని. రాష్ట్రం ఏం విడిపోదు సావదు, ఊరికినే మేము 2 కాళ్ళు చెప్తున్నాం కదా, అక్కడ తెలంగాణ వస్తుందని చెప్తున్నాం, తెలంగాణకు మద్దతు ఇస్తున్నాం అంతే అని ఇదే కాంగ్రెస్ చెప్పింది, ఇదే తెలుగుదేశం చెప్పింది ఆంధ్ర వాళ్ళకి. మేము జస్ట్ ఓట్ల కోసం అక్కడ చెప్తున్నాం, మీరేం కంగారు పడకండి, రాష్ట్రం విడిపోయేది, విడదీసే దమ్ము ఎవరికి లేదు అని చెప్పారు. పాప ఆయన ఉండవల్లి గారు అయితే రాజ్యాంగం చూసి చెప్తున్నా నేనని చెప్పాడు. పాప ఆయన చూసిన రాజ్యాంగం ఏందో ఇట్లా జరిగిపోయింది. వాళ్ళ పార్టీనే చేసింది. చివరికి ఆ పార్టీని వదిలి ఆయన కూర్చున్నాడు, కానీ రాష్ట్రం మాత్రం 2 ముక్కలు అయిపోయింది. ప్రజలు మోసమే కదా చేసింది ఆ రోజున. అట్లాగే ఆ రోజున ఏం చెప్పారు? విడిపోతే, రాష్ట్రం విడిపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోద్ది, అక్కడ చీకట్లు వస్తాయి, అక్కడ నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు, బీహార్ లాగా అయిపోతుంది అని చెప్పారు. మనోళ్ళేగా చెప్పింది. వీళ్ళే దొంగలు అయ్యారు కదా. ఇప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం అది, లోటు బడ్జెట్ రాష్ట్రం మంది. ఇవాళ దేశంలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఉన్న రాష్ట్రం అది, అడుగును పోతున్నది మనం 7వ స్థానానికి 8వ స్థానానికి. మరి ఇది కూడా మోసమే కదా. అంటే ప్రజల్ని పచ్చిదాకా చేస్తూనే ఉన్నారు, ఆంధ్రాలో మోసం చేస్తూనే ఉన్నారు, విడిపోయాక మోసం చేస్తానే ఉన్నారు, ఇవాళకి మోసం చేస్తానే ఉన్నారు. అమరావతి విషయంలోనూ అదే మోసం. అమరావతిలో 29 గ్రామాల్లో సింగపూర్ ఎట్లా అవుతుంది? నువ్వు
29 గ్రామాలతో. ప్లస్ అక్కడ ఇవాళకి కూడా నువ్వు సరిగ్గా కట్టడానికి సమస్య పడుతూనే ఉంటుంది. ముందు ఇంకేముంది, అందరు వచ్చేస్తున్నారు, పరిగెడుతున్నారు ఏంటివి. ఇప్పుడు మొత్తం విశాఖ వచ్చేస్తున్నారు అని చెప్తుంటివి. విశాఖ నువ్వు ఉంటే వచ్చేది ఎవడన్నా వస్తాడు అక్కడికి. చివరికి ఆయన పేరేంది, మన కేఏ పాల్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వస్తారు అక్కడికి. ప్రాబ్లం ఏం లేదు. విశాఖపట్నం అది మనం తెచ్చేదేం కాదు, ఆటోమేటిక్. ఇంకా మనం బేవర్స్గా డబ్బులకి ఫ్రీగా ఇచ్చి పడేస్తున్నాం, కాస్ట్లీ ఉన్నటువంటి భూమి. అంతే తప్పించి అక్కడ మనం చేసేదేం లేదు. అది ఆల్రెడీ ఇంత ముందు అభివృద్ధి మనం ఏమైనా చేసామేంది. ఇప్పుడు హైదరాబాద్ బాగా ఉన్నటువంటి హైదరాబాద్ నేను బాగు చేశానని చెప్పుకున్నట్టే రేపు బాగా ఉన్న వైజాగ్ నేను బాగు చేశానని చెప్పుకోవడానికి పనికొస్తా అంతే. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఏదైతే మన సాక్షి రాసిందని పచ్చి దగా అని మళ్ళీ ఈ దగా వాళ్ళు ఇద్దరు రాశారు వార్తలు. ఏమని సాక్షి రాసుకొచ్చింది, అయ్యా వాళ్ళు వెనక్కి పంపించారా బిల్లుని చూసుకోమన్నారు. వీళ్ళు అడిగింది ఏంటి, ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే పెంట ఆంధ్రాకి. ఏంటది, అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెవెన్యూ లోటుకి అంతకు ముందు డేట్ల నుంచి రాసి పంపించారు. దాంతో పాటు వీళ్ళు పెంచిన పెన్షన్లు కూడా రాసి పంపించారు. దాంట్లో పంపిస్తే వాళ్ళు తిప్పి పంపించారు, మీరు పెంచుకునే పెన్షన్లు మేము డబ్బులు ఇచ్చేది ఏంటి పొమ్మన్నారు. అప్పుడు దాని మీద పేపర్లో రాశారు, అది ప్రజలకు సంబంధించిన బాధ్యతే కదా, మనం కూటమే కదా అని. ఆ లెక్కనైతే ఆ దేశంలో ఉన్నటువంటి ఇవన్నీ ఎట్టా కుదురుతుంది పొమ్మంది కేంద్రం. అప్పుడు బీజేపీని తిట్టిపోసారు. రెవెన్యూ లోటు అంటే రాష్ట్రం పెంచిన పెన్షన్లు దాంట్లో వస్తాయా, తెలియదు ఆ మాత్రం రెవెన్యూ లోటు. పోలవరం సేమ్, పోలవరానికి మొదలేం పంపించారు వీళ్ళు, రాజశేఖర రెడ్డి టైంలో కట్టి డబ్బులు కూడా రెట్టేయమన్నారు, వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా అనేసి. వాళ్ళు విభజన చట్టంలో రాసుంది ఈ రోజు నుంచి ఉన్నటువంటి పనికి మేము కడతామని, దానికి అట్ట ఇచ్చేశారు. అట్లాగే ఆ తర్వాత ఏం మోసం చేశారు, పోలవరానికి సంబంధించి 16,000 కోట్ల రూపాయలతో కిరణ్ కుమార్ రెడ్డి ముగించిపోతే దాన్ని 14,000 కోట్లకి తగ్గించి తీసుకుంటున్నామని నవయోగ వాళ్ళకి ఇప్పించారు. ఈడ్చిపెడదంటే 6 నెలలు తిరిగేటప్పటికి 55,000 కోట్లు అయిపోయింది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన 3,000 కోట్లు 33,000 కోట్లు అయిపోయింది. ఏంటంటే మంది కాదు కదా ఒంటి మీద బట్టని ఊరంతా దిగుతానన్నాడట వెనకటికొకడు, అట్ట రాసి పంపించారు. దానివల్ల పోలవరానికి బోలెడన్ని సంక్లిష్టతలు. దాంతోపాటు వీళ్ళు బస్సులు ఎక్కించి తీసుకెళ్లారు చూడండి, ఆ బిల్లులు కూడా అందులో వేసి పంపించారు. అట్టట్ట కడతామంది సోమవారం పోలవరం. దాంతో పాటు అలాగే అదేదో పాటలు కూడా పాడిచ్చారు కదా, జయము జయము చంద్రన్న, అలాంటి వాటికి పెట్టిన డబ్బులన్నీ కూడా పోలవరం ఖర్చులో రాసి పంపిస్తే అవి మేము ఎందుకు కడతామంది కేంద్రం. ఆ బిల్లులు ఆగిపోతే అదుగురుగా బిల్లులు ఆపేశారని మళ్ళీ రచ్చ చేశారు. మొత్తం మనమే లిటిగేషన్స్ పెడతాం, మనమే గందరగోళం చేస్తాం, ఆ తర్వాత అవతల మీదకి తోసేస్తాం. ఇప్పుడు అంతే. ఏమని పెట్టారు వీళ్ళు, 2014 నుంచి పెట్టమన్నారు. ఎట్ట పెడతావు నువ్వు, విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు రాజధాని హైదరాబాద్ అని ఉంటే. నేను 1,00,000 సార్లు చెప్పి హైదరాబాద్ రాజధాని అని ఉంది, రాజధాని లేని రాష్ట్రం కాదు మంది అని. రాజధాని రావాల్సింది 2024 జూన్ 2వ తారీఖు నుంచి అని 1,00,000 సార్లు మాట్లాడుకున్నాం మనం. అబ్బెబ్బే అట్ట కుదరదు అన్నారు. అట్లాగే మనం ఇంత ముందు చెప్పాం, అమరావతికి నోటిఫై కాలేదురా నాయన అంటే నోటిఫై అయ్యింది ఇదిగో అని చెప్పేసి పాపం కొంతమంది మహా జర్నలిస్టులు కూడా మన మీద వీడియోలు చేశారు దాని మీద. మహా జర్నలిస్టులు, నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మరి వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. మనల్ని దెడతా పెట్టినటువంటి మహానుభావులు మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇంకా నోటిఫై కాలేదని ఎందుకు రాస్తున్నారు వీళ్ళు? చట్టబద్ధత వేరు, ఊరికి కేర్ ఆఫ్ అడ్రస్ వేరు. ఒక ఊరు కింద ఫామ్ అవ్వాలన్నది కూడా తెలియనోడు జర్నలిస్టు. మన దరిద్రం అది. వాళ్ళు మేధావుల కింద గుర్తించబడుతుంటారు, మహా పదవుల్లో కూడా ఉంటుంటారు. అదొక విచిత్రమైన ట్రోల్ చేశారు కదా, క్యాపిటల్ ఏదంటే గూగుల్లో కూడా అమరావతి అని చూపించేస్తుంది అన్నారు. మ్యాప్ ఏదో తీసుకొచ్చి కూడా మార్చారు, మ్యాప్ లో కూడా ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి ఈనాడులోనే వేశారు, ఈనాడు సెంటర్ రోజులోనే వేశారు. అప్పుడు మీకు గుర్తుంటే అవును, పచ్చి దగా చెప్తుంది. 24 గంటలు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. మన కర్మ ఏంటంటే మన జనం మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు సేమ్. ఇప్పుడేంటి, ఈయన చెప్పిన దాని ప్రకారం మొన్న వెళ్ళింది చంద్రబాబు గారు హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఇప్పుడు హోంమంత్రి అడుగుంటారు, నీకేం కావాలా, 29 గ్రామాలు కావాలా, మొత్తం కావాలా? ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ఆ కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. పెమసాని చెప్పిన దాని ప్రకారం ఆ కన్ఫ్యూజన్ ఏంటి, రాజధాని ఏది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, విజయవాడ గుంటూరు ఇవన్నీ కలుపుతున్నారా? కలుపుతుంటే నన్ను అడిగితే అమరావతిలో ఇంకా భూ సమీకరణ అనవసరం. నువ్వు తీసుకెళ్ళి నూజివీడులో పెట్టాయా, నూజివీడులో పెట్టు, శుభ్రంగా ఆగిరిపల్లి దగ్గర బోల్డ్ అంత భూములు ఉన్నాయి, అక్కడ కట్టు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఎందుకంటే ఇప్పుడు కడతావు కదా నువ్వు ఎన్ఆర్ రింగ్ రోడ్డు, అట్టించి కట్టు, దాని ముందు నుంచి కట్టు, లేదా అక్కడ ఉన్న ఎన్ఆర్ రింగ్ రోడ్ పక్కనే పెట్టు. దేవాదాయ భూములు ఉన్నాయి కదా బోల్డ్ అని ఉన్నాయి, 25,000 ఎకరాల పైన ఉంది అక్కడ. మొత్తం కలిపితే 50,000 ఎకరాలు ఉంది, పోరంబోకు భూములు ఇవన్నీ కలిపితే. మొత్తం రాజధాని అయితే కనుక ఇంక ఇక్కడ కట్టక్కర్లేదు అసలు నన్ను అడిగితే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం దగ్గర పక్కన కొంచెం కలుపు కట్టుకో,
అక్కడ ఉమ్. ఎవడొద్దంటాడు నిన్ను శుభ్రంగా? అంతెందుకు సార్, ఇప్పుడు ఏపీ రాజధాని ఏంటి ఏదంటే విజయవాడ అని పేరు ఉంచితే ఏం పోద్ది? అది ఇప్పుడు నష్టమేంటి నీకు? దేశ రాజధాని ఏంటంటే ఢిల్లీ అనట్లేదా? ఆ, నీకు మరి నష్టమేంటో హైదరాబాద్ నాకు అనట్లేదా అర్థం తెలంగాణ కావట్లేదు. రాజధాని? అలాగా అమరావతి అని పెట్టాలి. పోనీ కొత్త పేరు అక్కడ ఎందుకు? అమరావతి ఉంది కదా ఒకటి, లేకపోతే అనుకోవచ్చు ఉమ్, నువ్వు పెట్టావు. ఉమ్, రామోజీరావు గారు చెప్పాడు అవును. కాబట్టి అమరావతి పేరు పెట్టాలా, అంతే. కేసీఆర్ చెప్పాడు కాబట్టి ఆ పక్కనే పెట్టాలా, ఉమ్. మళ్ళీ ఆ కేసీఆర్ ని తిట్టిపోతారు. అప్పుడు విజయవాడ అని పెడితే అప్పుడు ఎయిర్పోర్ట్ అవసరం ఉండదు, ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఇంకా పెంచుకుంటే అయిపోద్ది. మీరు శుభ్రంగా అన్నట్టు ఆ నూజివీడు ఇదంతా డెవలప్ అవుతుంది. అరే మొత్తం నోట్లోకి అంటే విజన్ అని ఉండేవాడు ఎవడన్నా ఉంటే ఇలాగే చేస్తారు. విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపేసేసి 80 లక్షల ఉమ్. జనాభాతో కూడినటువంటి ఒక మహానగరాన్ని అనౌన్స్ చేసేసి డెవలప్మెంట్ అనేది ఈ అవును. ప్రాంతాలన్నింటికి విస్తరిస్తారు, కానీ ఒకే ఊళ్ళో కూర్చోబెడతారు మొత్తం. ఇప్పుడు నిన్న ఈయన ఏమన్నారు? రైతుల సమస్యను ఒక్కొక్కటిని పరిష్కరిస్తూ జనసాంద్రత పెంచేలా కూడా నిర్ణయాలు తీసుకుంటారంట. అంటే ఒక రాజధాని ప్రాంతంలో, రాజధాని అని ఎప్పటి నుంచో 10 ఏళ్లుగా చెప్తున్న ప్రాంతంలో ఇప్పుడు జనసాంద్రత పెంచేలా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఎలా అంటే అవుతుంది? మిగతా ప్రాంతాన్ని మోసం చేయడమేగా. అంటే మిగతా ఊళ్ళల్లో ఉన్నోళ్ళు అక్కడికి అదే తెస్తావు అంతే కదా. ఏమన్నా అదే పుడతారే అదే మరి. జనాలు? ఉమ్, పుట్టరు కదా ఉమ్, ఊళ్ళో. అకస్మాత్తుగా పుట్టేసి అదేదో ఉమ్. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు. అందరూ 25 ఏళ్ల కుర్రాళ్ళు పుడతారా అక్కడ? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అదే విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో అయితే కొత్తగా జనసాంద్రత అవసరం ఉండదుగా, ఆల్రెడీ అది ఉన్నారుగా. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతావా 29 గ్రామాల్లో? అంటే ఏంటి 29 గ్రామాలు ఏం రాజధాని నువ్వు చెబుతున్నది? పచ్చిదాగా అప్పుడు రాష్ట్ర నాశనం అవుతుంది. అదే అంటే నిన్న చెప్పిన దాన్ని బట్టి 29 అయితే నాకు అదే గ్రామాల కన్ఫ్యూజ్ మరి రాజధాని అయితే ఏంటని. రాష్ట్రం నాశనమే, భవిష్యత్తు నాశనం చేయడమే. అమరావతి కేవలం 29 గ్రామాలు అయితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టే, కృష్ణా గుంటూరులకు కూడా అన్యాయం చేసినట్టే. విజయవాడ గుంటూరు ఈ మొత్తం కలిపితేనే మహానగరం అవుతుంది. అప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంటుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఉంటుంది, తిరుపతి ప్రాంతం డెవలప్మెంట్ ఉంటుంది. అలా కాకుండా చేస్తే ఆంధ్రాని మోసం చేయడమే. కానీ ఒక్కటిసారి ఎందుకు ఎందుకు ఈ పాయింట్ హైడ్ చేస్తున్నారు? ఇప్పుడు నోటిఫై చేసేయడానికి, చట్టబద్ధత చేయడానికి సిద్ధమైపోయింది కేంద్రం. అమిత్ షా హామీ ఇచ్చేశారు, అటార్నీ జనరల్ తో మాట్లాడేశారు, అంతా అయిపోయింది అంటే వీళ్ళు ఒక ఫైల్ పంపించేసే ఉంటారు. ఆ ఫైల్లో ఈ జ్యూడిరిక్షన్ అనేది అంటే తెనాలి నుంచా, గుంటూరు నుంచా, విజయవాడ నుంచా, లేదంటే 29 ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేసే ఉంటారు కదా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే రాజధాని అనే పాయింట్ ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, పెమ్మసాని కానీ, బాబు గారు కానీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఈ రాబోయే నెల 2-3 నెలల్లో మీడియా ద్వారా ముందు వీళ్ళదంతా ఒక దరిద్రపు అలవాటు ఏంటంటే, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానికి పబ్లిక్ని ఆ విధంగా డిజైన్ చేయడానికి ఇలా పత్రికల్లో బిగిన్ చేస్తారు స్టోరీలు చేసి. ఫస్ట్ దాని పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మొత్తం కలిపి అనుకున్నారు అనుకోండి, ఇప్పటి నుంచి స్టోరీలు బిగిన్ చేస్తారు. ఏమని? ఉట్టి ఆ 29 గ్రామాలంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, సాధ్యం కాదు, కాబట్టి ఇవన్నీ కలవాల్సిందే. అమిత్ షా అదే చెప్పాడు, నీతి ఆయోగ్ ఆయన అదే చెప్పాడు, లేకపోతే సింగపూర్ నిపుణులు అదే చెప్పారు, కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కలపాల్సిందే. అక్కడ గ్రామస్తులు కూడా కొంత త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ఇప్పటికే భూములు త్యాగం చేసిన వాళ్ళు ఆ ప్రాంతం అంతా డెవలప్ కావాలంటే అదే. ప్లస్ అక్కడే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి కాబట్టి ప్రాబ్లమే లేదు. అందుకని మనం దాంట్లో సిద్ధపడాలి. ఊరంటే ఉట్టి మన 29 ఊళ్ళే అనుకోవద్దంటూ బిగిన్ చేస్తారు అక్కడ. అలా కాకుండా 29 గ్రామాలే అనుకోండి, మిగతా ప్రజలు మనల్ని అందరినీ కన్విన్స్ చేస్తారనమాట. 29 గ్రామాల్లో త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకే రాజధాని ఉండాలి, అక్కడే అన్నీ ఉండాలి. అలాగని ఈ మిగతాదంతా అభివృద్ధి పాడవదు. అక్కడ అది కట్టారు, ఇక్కడ ఇది కట్టారు, ఆ ఊళ్ళో కియా కట్టారు, ఈ ఊళ్ళో గూగుల్ కడుతున్నారు, కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి అన్నటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు. చంద్రబాబు విజన్ 100 ఏళ్ళకు ఉంటుంది, 200 ఏళ్ల కాలం ముదిమన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంటుంది అని మనల్ని కనిపించేస్తారనమాట. ఈ దరిద్రమే మనకు పట్టిన శాపం ఆంధ్రాకి. దానికోసం ఆపుతున్నట్టు. నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధితో ఉంటే ఓపెన్ గా చెప్పండి, ఇదిగో 29 గ్రామాలే అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నామంటే ముందు అది డెవలప్ చేసి ఆ తర్వాత ఇవన్నీ కలుపుదాం అనుకుంటున్నాం. ముందు ఇవన్నీ కలిపేస్తే అది డెవలప్ కాదనుకుంటున్నాం చెప్పు ఆ ముక్క. దెన్ పబ్లిక్ విల్ డిసైడ్ నువ్వు కరెక్టా కాదా అన్నటువంటిది. లేదు ఈ మొత్తం కలిపితే కానీ డెవలప్మెంట్ కాదు అన్నప్పుడు ఆ 29 గ్రామాల్లో కన్విన్స్ ఉట్టి మీకు ఊళ్ళలోనే పెడితే కనుక మొత్తం ప్రజాగ్రహం వస్తుందయ్యా. ప్లస్ బాబు గారు అన్నట్టున్నారు కదా సార్, ఒక రోజు స్వయంగా గుంటూరు, తెనాలి, విజయవాడ కలిపి రాజధాని అని అనుకుంటున్నాం, అలా అయితే బాగుంటది అనుకుంటున్నాను ఆయనే అన్నారుగా. విజయవాడే రాజధాని అని ఆయనే అన్నాడండి మొట్టమొదట 14లో. విజయవాడే రాజధాని అని. ఇదేమన్నా అసలు కృష్ణా జిల్లాలో అన్న ఉందే అమరావతి? విజయవాడ రాజధానిగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆయన. విజయవాడ గుంటూరు అని కూడా అనలా, విజయవాడ రాజధానిగా అన్నాడు. నేను ఆ రోజు మా పిల్లలకు ఫోన్ చేసి చెప్పా, మనం ఇక పండగ అమ్మ మన ఊళ్ళో వచ్చేస్తుంది రాజధాని అని.
అప్పుడు ఓకే. అంటే రీసెంట్ గా మొన్న కూడా ఈ మొన్న చెప్పాను నేను అంటుంది ఆయన ఈ మాట్లాడుతుంటాయి 3 అంటున్నా. ఊరి పేర్లు ఆయనే ప్రస్తావించారు. తెనాలి, ఆయన మాటలు గుంటూరు, అట్లాగే ఉంటాయి, నవనగరాలు అంతే విజయవాడ. ఉంటాయి, అన్ని అంతే ఉంటాయి. మాటల్లో అద్భుతం ఆయన. ఆ మాటలు వింటుంటే మనకి ఆయన పేరేంటి చాగంటి గారి ప్రవచనం లాగా అద్భుతంగా ఉంటది. ఈయన రాజకీయ ప్రవచనం చెప్తారనమాట. చాగంటి గారు పాప హిందుత్వ ప్రవచనం చెప్తారు కాబట్టి మన మనసులో విలీనం చేస్తారు. ఈయన రాజకీయ ప్రవచనం చెప్తారు, మనం నిజమే అనుకుంటాం. తీరా వస్తాయి మారిపోతుంటాయి. మారినప్పుడు మళ్ళీ మనల్నే కన్విచ్చేసేస్తారు ఆయన. బేసిక్ సమస్య ఏంటంటే కమిట్మెంట్ ఉంచు నువ్వు. ఇదిగో 29 గ్రామాల డెవలప్మెంట్ తర్వాత విజయవాడ గుంటూరు కలిపితే బాగుంటది. హైదరాబాద్ లో కూడా ఆ తర్వాతలో కేపీహెచ్బి కలిపారు, ఇదే కూకట్పల్లి కలిపారు, లేకపోతే ఎల్బీ నగర్ కలిపారు. ఇట్లా కన్విన్సేవయ్యా నువ్వు. అలా కాదు. ముందు దానికి పెద్ద సమస్య నేను ఎందుకు అంటున్నానంటే ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం డెవలప్ కావాలని కోరుకుంటానే. ఇక్కడ చదువుకున్నోడిని, ఇక్కడ ఎదిగినోడిని, ఇక్కడ బాగుపడ్డోడిని. కానీ అది నిజాయితీతో ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మీరు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లాగ పబ్లిక్ ని? ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కావాలంటే ఆ 29 అన్నారు అనుకోండి, అది పెద్ద తలనొప్పి ఏంటో తెలుసా? ముందు నువ్వు ప్రపంచ బ్యాంకు ఏడీబీ డిసైడ్ అయింది ఏంటి? ముందు ఆ వరద కాలువలు కట్టాలి, ఆ నీళ్ళని దారి మళ్ళించాలి, ఆ తర్వాత చెయ్యాలి. అక్కడ 20 అడుగులు తవ్వితే నీకు వాటర్ వస్తుంది, 10 అడుగులకు కూడా కొన్ని ఏరియాలో వాటర్ వస్తుంది. నువ్వు బహుళ అంతస్తుల భవనాలు అక్కడ ఎట్ట కట్టగలుగుతావు? దానికే కదా తిప్పలు పడుతున్నావు, నానా తిప్పలు పడుతున్నాం మనం. ఇప్పుడు ఇంత ముందు కట్టించిన దాంట్లో నీళ్లు ఎన్నిసార్లు పారబోయాల్సి వచ్చింది అక్కడ. మళ్ళీ వరద వచ్చినప్పుడు అలా పారబోయాల్సి వస్తుందా? ఇప్పుడు ఏది రేపు ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంటది ఛాన్స్. జూన్ దగ్గర నుంచి వర్షం, మళ్ళీ జూన్ లోపు నువ్వు కాలువలు కట్టేయాలి. ఎంత కడితే అంతవరకే ఉంటది. మొత్తం పూర్తి కాలేదనుకోండి జూన్ లోపు, మళ్ళీ వచ్చే ఏడాదికి లెక్కేసుకోవాలి. జూన్ తర్వాత వర్షాలే కదా ఆటోమేటిక్ గా. పొర్రపాటు ఈ లోపు కొండపోత వర్షాలు కొట్టాయి అనుకోండి, మళ్ళీ నీళ్ళు అక్కడ నిలబడి. కృష్ణానది నీళ్ళు కాదయి, కొండవీటి వాగు, పాలవాగు, ఈ నీళ్లు. ఆ ఏరియాలో ఊరు పేరే ఉంది కదా నీరుకొండ అని. ఆ నీరుకొండ దగ్గరే కదా నువ్వు రిజర్వాయర్ కడతానంటుంది. ఇంకో చోట రిజర్వాయర్ కడతానంటున్నావు కదా. ఈ వాగు పరివాహక ప్రాంతం ఎప్పుడూ కూడా నువ్వు కంట్రోల్ చేయలేవు. నది ఉందనుకోండి, దాని పరివాహకానికి సంబంధించి ఒక కట్టగలవు. ఇప్పుడు లైక్ విజయవాడ కృష్ణలంకలో కట్టినట్టు. ఇది వాగు, వాగుకి ఎవడూ కట్టగట్టలేడు. వాగు అనేటటువంటిది నువ్వు ఇట్లా కట్టావు, ఇట్నుంచి వస్తే వాటర్, ఇట్నుంచి వస్తే మన హైవే ఎట్ట మునిగింది? హైవే ఎందుకు మునిగింది? 2 సార్లు మునిగింది. ముందు నీళ్లకు సంబంధించిన సమస్య పరిష్కరించాలి. అది 2-3 ఏళ్ళు పడుతుంది. ఇలా గవర్నమెంట్ ఆ తర్వాత ఉండాలి. ఉంటే ఓకే, లేకపోతే ఏంటి అటు ఇటు కాకుండా అయిపోదా? రెండవది ఆయనే చెప్తున్నాడు కదా అక్కడికి జనాలు రావాలని. ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఆ క్వార్టర్లు ఎన్నో వస్తారట, ఎల్ఐజీలు అవన్నీ కడితే. ఇప్పుడు సింపుల్ ఇంకోటి దాంట్లోనే ఉన్న అతిపెద్ద తప్పు ఏంటంటే వీళ్ళ అవగాహన రాహిత్యం, అర్ధ పరిజ్ఞానం లేదా చదువుకున్న మూర్ఖత్వం. ఏంటయ్యా అంటే ఫ్లాట్లు చెన్నై చేస్తే హైదరాబాద్ పాత బస్తీ లాగా తయారైపోతుందట, కాబట్టి చెయ్యొద్దట. హైదరాబాద్ లో 100 గజాలు ఇళ్ళు లేవా? 50 గజాలు ఇళ్ళు లేవా? ఎందుకు లేవు? షాపులు ఏమన్నా 200 గజాలు 1000 గజాల్లో ఉంటాయా? కామన్ సెన్స్ ఉండాలి. నువ్వు ఫ్లాట్లు 1200 గజాలు 2000 గజాల్లో ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడా? ప్రతిదీ అట్లా ఉంటదా? ఒకవేళ 1200 గజాలు కట్టించుకుంటే అద్దె ఎంత ఉండాలి అక్కడ? నువ్వు నేను ఉండగలమా అక్కడ? ఇప్పుడు ఎక్కడైనా సరే బుర్ర ఉంటే, చదువుకుని ఉంటే, అవగాహన ఉంటే చెయ్యాల్సింది ఏంటంటే మధ్య తరగతి లేబర్ బతకడానికి ఏర్పాటు చేయాలి. వాళ్లే తంబలు వచ్చేది. ధనికులు ఆ ప్రాంతం బాగుపడితే వస్తారు, ఊరికినే రారు. బంజారా హిల్స్ అనేది లేబర్ ఎవరు? గిరిజనులు, బంజారాలది. వాళ్ళు గుడిసెలేసుకుని నిదానంగా అక్కడ సెట్ అయ్యాక మధ్య తరగతి వచ్చి చేరారు. ఆ మధ్య తరగతి నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ధనవంతులు. అంతే కదా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనే 2 కూడా గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పట్టాలు ఇచ్చిన భూములు. మీకు అక్కడ ఆ పీజేఆర్ ని దేవుడిగా ఎందుకు చూసేవాళ్ళు? అనేక అట్లాంటి బస్తీల్ని ముందు సృష్టించి ఆ బస్తీలు తర్వాత మధ్యతరగతి ఇళ్ళని, మధ్యతరగతి తర్వాత ధనవంతులు. ఇప్పుడు మీకు ఆ ఖైరతాబాద్ ఆ టెంపుల్ ఉంటుంది చూడండి, అమ్మవారిది టెంపుల్, అందరూ వెళ్తుంటారు కదా గుడికి. ఆ టెంపుల్ పెద్దమ్మ గుడి ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ ఒకప్పుడు ఏంటి బస్తీలు కదా. అవును అవును, ఇప్పుడు అదే కదా మెయిన్ ఇది సెంటర్. మరి ఖైరతాబాద్ ఏంటి బస్తీలు కదా. నేను ఎప్పుడో 89లో చూసినప్పుడు ఇదే
ఎప్పుడు మా 95, 90, 94 ఆ టైంలో చూసినప్పుడు, అంటే మా బావగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు. అదేది దాని పేరేమంటారు, ఏజీ కాలనీ దగ్గర ఉండేవాళ్ళు. అక్కడికి ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఇవన్నీ ఉండేది కాదు. మన ఈనాడు దాటిన తర్వాత ఏమి ఉండేది కాదు. అమీర్పేట ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళు అప్పుడు. ఆ తర్వాత అయితే ఎస్ఆర్ నగర్ అదేం లేదు, మొత్తం చెట్లే అక్కడంతా. ఆ చివరి నుండి అది ఏజీ కాలనీ. వెళ్ళి నేను అడిగే, ఏంది బాబు అడవిలో పెట్టుకున్నావు నువ్వు ఇల్లని. అలాంటి స్టేజ్ నుంచి ఎదిగింది కదా. నీకు అట్లాగా ఎదగాలంటే ఓ స్టెప్ బై స్టెప్ నడుస్తుంది ఇక్కడ. అందులో లేబర్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఏం చేయాలా? హౌసింగ్ బోర్డు కాలం ఇప్పుడు కేపీ హెచ్బి హౌసింగ్ బోర్డు మిడిల్ క్లాస్ తీసుకున్నారు కాబట్టి ఆ ఏరియా బాగుపడింది. ఫస్ట్ మిడిల్ క్లాస్ ని లేబర్ ని అట్రాక్ట్ చేస్తాడు ఎవడైనా సరే. వాళ్ళు లేకుండా ధనవంతుడు వచ్చి ఏం చేస్తాడు నాకు తెలియగడుగుతాను. ఒక కోటీశ్వరుడు కొంపలో పని చేయాలంటే పని మనిషి దగ్గర నుంచి ప్లంబర్ దగ్గర నుంచి అందరూ లేబర్ ఉండాలి కదా. అట్లాగే ఆ ప్రాంతంలో మధ్యతరగతి ఉండాలి కదా. ఉండాలంటే నువ్వు హౌసింగ్ బోర్డు పెట్టి అక్కడ హౌసింగ్ కాలనీలు పెట్టాలా, లేబర్ కి సంబంధించి ఎల్ఐజీలు అట్లాంటి ఇళ్ళు ఇవ్వాలి నువ్వు ఫ్రీగా. ఇవి అన్ని సాగితేనే కదా జరిగేది. లేదా హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని ఉంటాయి. హెచ్ఐజీ 2 కూడా ఉంటాయి. అంటే ఎల్ఐజీ అంటే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్, ఎంఐజీ అంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్, హెచ్ఐజీ అంటే ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్. హెచ్ఐజీ 2 అంటే పైన ఒకటి కింద ఒకటి. మనం బెజవాడలో చూడమని హౌసింగ్ బోర్డు కాలనీలో కనబడతాయి. అలా ఇవ్వకపోతే నువ్వు ఎట్లా బాగుపడతావు, ఆ ప్రాంతం ఎట్లా బాగుపడుతుంది? ఎందుకంటే నిన్న ఆయన అన్నమాట, ఎందుకంటే ఇక్కడ రైతులకు సార్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఇప్పుడు 1200 గజాలు ఇలా ఇచ్చారు కదా మినిమం ఫ్లాట్. వాళ్ళు అడిగింది ఏంటంటే రిటర్న్డ్ ఫ్లాట్ లో విడివిడిగా అమ్ముకునే వెసులుబాటు ఇమ్మన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే చిన్నగా ఇస్తేనంట మరో పాత బస్తీలాగా అయిపోతుంది. అంత కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ఎట్టుంటారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు ముందు ఒక ప్రపంచ స్థాయి రాజధానిలో ఉండాలంటే అలా ఇవ్వకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. అదే ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కంటే నువ్వు ఏమైనా ఎక్కువ ఇచ్చుకుంటున్నావా? న్యూయార్క్ కావాలని కోరుకోబాక నువ్వు. ముందు మనం ఏంటో నేల విడిచి సాము చెయ్యొద్దు. మీరు చేస్తే మీ తలనొప్పి ప్రజలకి చుట్టుకుంటది, మీ ఆలోచన ప్రజలకి చుట్టుకుంటది. ఇవాళ వాళ్ళు అమ్ముకోగలిగితేనే గ్రేట్. ఇవాళ పాప అల్లాడిపోయారండి వాళ్ళు. ఎందుకంటే చేతి నిండా డబ్బులు వచ్చేటటువంటి భూములు తీసుకెళ్లి 11 ఏళ్ల నుంచి అందులో వ్యవసాయం లేక చంకనాగిపోయారు. ఇవాళ వీళ్ళు ఇచ్చిన ప్లాట్ వాళ్ళ భూమిలో వాళ్ళకే. అది వాళ్ళు 1 కోటో 2 కోట్లు వస్తుంది అనుకుంటే వీళ్ళు దాంట్లో మళ్ళీ పెతలాటకం పెడతారు. ఎలా అంటే మామూలు కొనలేరు కదా సార్. ఇప్పుడు అదే 1200 గజాలంటే మళ్ళీ బలిసినోడే కొనాలా అంటే వీళ్ళోళ్ళే కొనాలి. ఇప్పుడు 100 గజాలు కొనాలనుకుంటాడు, నాలంటాడు ఎవడో కొనలేదు మరి అప్పుడు. అంతే. ఇప్పుడు 1200 గజాలు ఉంటే 100 గజాలు చొప్పున తలకు ఒక్కొక్క 50 లక్షల రూపాయలు అంటే కొనుక్కోగలుగుతాం. అవును, ఇప్పుడు 100-150 గజాలు ఇల్లు కట్టుకుంటున్నారు. అది ఇప్పుడు అలాంటి అక్కడికి వెళ్ళకూడదా అమరావతికి? ఇంకా అది వద్దంటున్నారు వీళ్ళు. అంటే 1000 గజాలు అసలు మనుషుల్లాగా ఆలోచించట్లేదు. వీళ్ళు దైవదూతలుగా, దైవాంశ సంభూతులాగా ఆలోచిస్తున్నారు. భూమి మీద నుంచి ఆలోచించాలి వీళ్ళు. వీళ్ళు చేస్తున్న తప్పు ప్రజలకి శాపం అవుతుంది, ఆంధ్ర ప్రజలకి. ఇప్పుడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేస్తారని కూర్చోబెట్టారు. ఎవడు రాలేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తెచ్చి సర్దుతున్నారు. అదే కదా ఇప్పుడు ఆయన చెప్పింది పెమ్మసాని. అన్ని సంస్థల హెడ్ క్వార్టర్లు అక్కడ పెడతారు. ఆ హెడ్ క్వార్టర్లు పెట్టినప్పుడు అందులో పనిచేసే సిబ్బంది అక్కడ నివసిస్తారట. అరే నాయన, హైకోర్టుకు ఒక్కసారి హైదరాబాద్ లో చూసి తగలడండి, బెంగళూరులో చూడండి, తమిళనాడులో చూడండి. హైకోర్టు చుట్టూత లాయర్ల ఇళ్ళు ఉంటాయి, లాయర్ల ఆఫీసులు ఉంటాయి, లాయర్ల బిల్డింగ్లు ఉంటాయి. మీరు ఇక్కడ పెట్టుకోవాలంటే లాయర్కి ఎక్కడ ఉందండి? బెజవాడ నుంచి పోవాలి, గుంటూరు నుంచి పోవాలి పాపం నిరంతరం. ఎట్లాగా అక్కడ వాళ్ళు ఉండాలంటే ఎట్టాగా? నువ్వు వాళ్ళకి 100 గజాల ఫ్లాట్లు ఇస్తే, లేకపోతే 150, 200 గజాల ఫ్లాట్లు ఇస్తే సాధ్యం అవుతుంది. ప్రభుత్వం ఎమ్మంటారు నాయన. లేదా అదే పాప రైతులకే ఇవ్వండి 100 గజాలు 200 గజాలు అనేది. ఎన్ని రోజులు ఏడిపించుకు తింటారు? అస్సలు కనీసం మనలాగా మనుషుల్లాగా ఆలోచించట్లేదు వీళ్ళు. ఏదో ఆకాశం నుంచి విడిపడ్డటువంటి వాళ్ళగా, లేకపోతే ఎలన్ మాస్క్ లోను ట్రంప్ లాగా ఆలోచిస్తున్నారు. భూమి మీద ఉండి ఆలోచిస్తే మనకు ఉపయోగం జరుగుతుంది, రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. కానీ ఒకటి సార్, ఫైనల్ గా అంటే ఇప్పుడు ఇది ఈ ఇయర్ అయిపోయింది అనుకోండి, 2026లో చట్టబద్ధత వచ్చేస్తుందా? ఈ మాటలను బట్టి వచ్చేస్తుంది గ్యారెంటీ. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికనే తెలియదు. అదే ఇంకా అప్పుడు చెప్తారేమో. పెద్ద ఇష్యూ కాదు, చట్టబద్ధత తేవడం పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్వడో అడ్డుకునే వాళ్ళు లేడు అక్కడ. అయితే గీతో 10 నిమిషాలు చర్చ జరుగుద్దాం, కాంగ్రెస్ ఏమన్నా మాట్లాడితే అంత మించి ఉండదు అక్కడ. కాంగ్రెస్ కూడా ఏం మాట్లాడుతుంది.
అంతే. రైట్ రైట్ చూద్దాం. దాదాపుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి ఇది జోష్ తెప్పించే అంశమేనా రైతులకి, రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలో రైతులకి? లేదు అసలు భవిష్యత్తులో అంటే చట్టబద్ధత కల్పించే ముందు ఏమైనా క్లారిటీ ఇస్తారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాజధానిగా గుర్తింపబడే ప్రాంతం అనేది, లేదు ఆ 29 గ్రామాలకే పరిమితం చేస్తారు? అదొక్కటి ఫైనల్ గా క్లారిటీ వస్తే దాదాపుగా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అభివృద్ధి అనేది ఒక అంచనా వేయించాము. చూద్దాం ఏం జరుగుతుంది.